నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అమెరికా ఫస్ట్, ఇది 4 ఏళ్ల క్రితం డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పుడు ఇచ్చిన నినాదం. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సీన్ పూర్తిగా మారిపోయింది. అగ్రరాజ్యం అధినేతకు ఇప్పుడు సొంత దేశంలోనే ఊహించని ఎదురుగాలి వీస్తోంది. ప్రజాదరణ గ్రాఫ్ పాతాళానికి పడిపోతోంది. ఆర్థిక నిర్ణయాలు భస్మాసుర హస్తాలుగా మారిపోతున్నాయి. మిత్ర దేశాలు ముఖం చాటేస్తున్నాయి. అసలు ట్రంప్ పాలనలో ఏం జరుగుతోంది? 2026 మిడ్ టర్మ్ ఎన్నికల వేళ అమెరికా రాజకీయం ఏ మలుపు తీసుకుపోతోంది? అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. రెండోసారి వైట్ హౌస్ లో అడుగుపెట్టిన డొనాల్డ్ ట్రంప్ కు ఏడాది తిరగక ముందే గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ఆర్థిక నిర్ణయాలు, మరోవైపు యుద్ధ మేఘాలు వెరసి ట్రంప్ గ్రాఫ్ అట్టడుక్కు పడిపోతోంది. సొంత పార్టీ నేతలు, చివరకు ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కూడా ట్రంప్ నిర్ణయాలతో ఏకీభవించలేకపోతున్నారనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా చరిత్రలో అత్యంత శక్తివంతమైన పునరాగమనం చేసిన నేత. కానీ అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే సీన్ రివర్స్ అవుతోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న స్లోగన్తో గద్దెనెక్కిన ట్రంప్ కు ఇప్పుడు స్వదేశంలోనే నిరసన సెగలు తగులుతున్నాయి. తాజా సర్వేల ప్రకారం ట్రంప్ ప్రజాదరణ వేగంగా పడిపోతోంది. ఆయన అనుసరిస్తున్న కఠినమైన ఆర్థిక విధానాలు సామాన్యులకు భారంగా మారాయి. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలు అమెరికా మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా వలస విధానాల్లో ఆయన చూపిస్తున్న కఠినత్వం మానవ హక్కుల సంఘాలనే కాకుండా సామాన్య ప్రజలను కూడా ఆగ్రహానికి గురిచేస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇరాన్తో యుద్ధ వాతావరణం ట్రంప్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తోంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గాల్సింది పోయి ఇరాన్పై దాడులకు ట్రంప్ సిద్ధమవడంపై అమెరికన్లు మండిపడుతున్నారు. మరో యుద్ధం మాకొద్దు అంటూ వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ట్రంప్ నమ్మకస్తుడు ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సైతం ఇరాన్ విషయంలో ట్రంప్ పోకడను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. సొంత పార్టీ రిపబ్లికన్లోనే ఈ అంశంపై చీలిక కనిపిస్తోంది. ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా నో కింగ్స్ అనే నిరసన ఉద్యమం హోరెత్తుతోంది. అధ్యక్షుడికి అపరిమితమైన అధికారాలు ఉండకూడదని, ఆయన ఒక రాజులా వ్యవహరించకూడదని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలు రాబోయే 26 మిడ్ టర్మ్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్లో రిపబ్లికన్లు పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇంకా 4 ఏళ్ల పాలన మిగిలి ఉండగానే ఇంతటి వ్యతిరేకత రావటం ట్రంప్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ 2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించిన నాయకుడు. కానీ అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే సీన్ రివర్స్ అయింది. తాజా గణాంకాల ప్రకారం ట్రంప్ అప్రూవల్ రేటింగ్ ఏకంగా 37% పడిపోయింది. బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఉన్న జోష్, ప్రజా మద్దతు ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ట్రంప్ పాలనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ధరలు, నియంత్రణ లేని ద్రవ్యోల్బణం సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ వాగ్దానాలు చేసిన ట్రంప్ ఆచరణలో మాత్రం విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం, నిరుద్యోగిత సమస్య మళ్లీ తలెత్తడం ట్రంప్ ప్రజాదరణను దారుణంగా దెబ్బతీశాయి. ప్రపంచ దేశాల అగ్రనేతలతో పోలిస్తే ట్రంప్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వంటి ప్రపంచ స్థాయి నాయకుల ప్రజాదరణతో పోల్చి చూస్తే ట్రంప్ రేటింగ్ సగం కంటే తక్కువ ఉండడం గమనార్హం. గ్లోబల్ లీడర్ల జాబితాలో ఇప్పుడు అగ్రస్థానంలో పోటీ పడే అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు సొంత దేశంలోనే 40% మార్కును కూడా దాటలేకపోవడం విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. దీనికి తోడు ట్రంప్ అనుసరిస్తున్న కఠినమైన వలస విధానాలు, అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టాయి. గడిచిన ఏడాది కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక ప్రయోజనాల కంటే రాజకీయ విద్వేషాలకే ప్రాధాన్యత ఇచ్చాయని సామాన్య ప్రజలు భావిస్తున్నారు. కేవలం ఆర్థిక రంగాన్నే కాకుండా అంతర్జాతీయ రాజకీయాల్లో ట్రంప్ పోకడలు కూడా దేశానికి ముప్పుగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్తో యుద్ధం చేసే విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు అమెరికన్లను భయపెడుతోంది. మరో యుద్ధం మాకొద్దు అంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. శాంతిని కోరుకునే ప్రజలు ట్రంప్ మొండితనాన్ని తప్పుబడుతున్నారు. ఈ విషయంలో ట్రంప్ తన సొంత టీంలోనే ఒంటరి అవుతున్నట్లు కనిపిస్తోంది. ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సైతం ఇరాన్పై దాడుల విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్
తన పంతం నెగ్గించుకోవడానికి దేశ భవిష్యత్తును పనంగా పెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా సాగుతున్న నో కింగ్స్ నిరసనలు, ట్రంప్ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ప్రజల్లో ఎంతటి ఆగ్రహం ఉందో స్పష్టం చేస్తున్నాయి. రెండవ కీలక అంశం ట్రంప్ విధిస్తున్న దిగుమతి సుంకాలు. ఇతర దేశాలపై భారీగా పన్నులు విధించడంతో అమెరికాను సంపన్న దేశంగా మారుస్తామని ఆయన ప్రకటిస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. అమెరికాలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య పౌరులు ఇబ్బందులు పడుతున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా కాదని ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా సుంకాలను పెంచడంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది. అమెరికా విదేశాంగ విధానం ఇప్పుడు ఒక సందిగ్ధంలో పడింది. ఒకప్పుడు ప్రపంచానికి పెద్దన్నగా ఉన్న అమెరికా ఇప్పుడు తన నిర్ణయాలను సమర్థించుకోవడానికి మిత్ర దేశాలను ఒప్పించలేకపోతోంది. తాజా గణాంకాలు, అంతర్జాతీయ మద్దతుకు సంబంధించిన గ్రాఫ్లు ఒక చేదు నిజాన్ని స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ భద్రత విషయంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై సొంత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇరాన్తో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ప్రపంచం అమెరికా వైపు నిలబడుతుందని ట్రంప్ భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి వివాదం ఇప్పుడు ట్రంప్ దౌత్య వైఫల్యానికి నిదర్శనంగా మారింది. ఇరాన్ను కట్టడి చేసేందుకు అమెరికా వేస్తున్న ఎత్తుగడలకు అగ్రరాజ్యానికి అత్యంత సన్నిహితంగా ఉండే జపాన్, ఆస్ట్రేలియా మరియు బ్రిటన్ వంటి దేశాలు సైతం సహకరించడానికి నిరాకరిస్తున్నాయి. సైనిక పరంగా గానీ, వ్యూహాత్మక పరంగా గానీ అమెరికాతో కలిసి అడుగు వేయడానికి ఈ దేశాలు విముఖత చూపుతున్నాయి. అనవసరమైన యుద్ధాల్లోకి దూకి తమ దేశ ప్రయోజనాలను పనంగా పెట్టలేమని ఈ మిత్ర దేశాలు స్పష్టం చేయడం ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రంప్ విధానాలను తీవ్రంగా తూర్పారబడుతున్నారు. అమెరికా ఫస్ట్ అని చెప్పి ప్రపంచ దేశాలతో ఉన్న సంబంధాలను ట్రంప్ తెంచుకుంటున్నారని, ఇది అమెరికాను అభివృద్ధి పథంలో కాకుండా ఐసోలేషన్ వైపు తీసుకెళ్తోందని విశ్లేషిస్తున్నారు. మిత్ర దేశాలను కలుపుకుపోవడంలో ట్రంప్ వైఫల్యం చెందారని, దీనివల్ల అంతర్జాతీయ వేదికలపై అమెరికా తన ప్రాబల్యాన్ని కోల్పోతోందని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా భద్రతా మండలిలో మరియు రక్షణ ఒప్పందాల్లో అమెరికా ఒంటరి కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశీయంగా కూడా ట్రంప్ వ్యతిరేక సెగలు గట్టిగానే తగులుతున్నాయి. ప్రజల అభిప్రాయం ప్రకారం యుద్ధాలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీస్తాయని, మిత్రదేశాల మద్దతు లేని పోరాటం అమెరికాకు నష్టదాయకమని సర్వేలు చెబుతున్నాయి. హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగటం వల్ల చమురు ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు. ఒకవైపు సొంత దేశంలో ప్రజామోదం పడిపోవడం, మరోవైపు అంతర్జాతీయంగా మిత్రుల మద్దతు కరువవడం ట్రంప్ రెండో విడత పాలనలో అతిపెద్ద సవాళ్లుగా మారాయి. డొనాల్డ్ ట్రంప్ తన మొండితనాన్ని వీడి ఆర్థిక విధానాలను చక్కదిద్దుతారా, లేక ఈ వ్యతిరేకత ఆయన పాలనను మరింత సంక్షోభంలోకి నెడుతుందా? 2026 ఎన్నికలే దీనికి సమాధానం చెప్పాలి. సో ఏం జరుగుతుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.